శివ శివ నన్ను క్షమించు శివ నన్ను క్షమించు నిన్ను ప్రాణాలతో చూడటం కోసం ఆ రోజు అబద్ధం చెప్పాను రా తప్పు నాదే శివ నువ్వంటే ఇష్టం లేదని అబద్ధం చెప్పినప్పుడు నా ఊపిరి ఆగిపోయేంత పని అయింది నీ గురించి ఫ్రెండ్స్ అందరిని అడిగిన పాపని వెంట పెట్టుకొని చాలా చోట్ల తిరిగిన చివరిగా మీ ఇంటికి పోయినా అక్కడ లేవని తెలిసింది నువ్వు కనపడవన్న బాధతో గుండె బరివెక్కింది శివ ఆ తర్వాత స్కూల్లో టీచర్గా చేసుకుంటూ పాపను చూసుకుంటూ నీ జ్ఞాపకాలతో బతుకుతున్నాను రా కూతురు పుడితే మానసాన్ని పెడదామన్నావు కదా ఇదిగో నీ మానస శివ ఏమైంది శివ ఏమైంది శివ ఏమైంది శిశలం ఏమైంది శివకి వాడు గతం మర్చిపోయిండు పార్వతి నిన్ను మర్చిపోయిండు మమ్మల్ని మర్చిపోయిండు ప్రపంచంలో వానికి తెలిసిన వాళ్ళందరినీ మర్చిపోయిండు మీ డాడీరా డాడీయా నీ గురించి మమ్మీని రోజు అడిగేదాన్ని నన్ను బుజ్జగించడం కోసం రోజుకో చందమామ కథ చెప్పేది ఒకరోజు నా కథ అని చెప్పి నీ కథ చెప్పింది మా స్కూల్లో మీ డాడీ ఎక్కడని అడుగుతున్నారు వాళ్ళకి బుద్ధి చెప్తాను